రాజకీయానికి కులానికి విడదీయరాని సంబంధం మొదలై చాన్నాళ్ళయ్యింది. ఇటీవలి కాలంలో ఆ అవినాభావ సంబంధం మరింత పెనవేసుకుపోయింది. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ కులాల కుంపటి కాస్త చల్లారినట్లే కనిపిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది మహి మీద ఆడుతోంది. 3 ప్రధాన సంపన్న కులాలు 3 పార్టీలు అన్నట్లుగా ఇప్పుడు రాజకీయం రూపాంతరం చెందింది. ఒకరు అధికారంలో ఉండేందుకు, మరొకరు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రెడ్డి కులాన్ని పూర్తిగా ఓన్ చేసుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మెజారిటీ పెద్దారెడ్లు. టీడీపీలో ఉండటమే ఇందుకు కారణం. జగన్ రెడ్డిని ఓడించేందుకు కమ్మ, కాపులు ఏకమై గెలిచి 10 నెలలవుతోంది. అయితే ఆ 2 కులాల మధ్య స్నేహం ఇప్పుడు నేతి బీరకాయలో నేతి చందంగా, మైసూరు బోండాలో మైసూరు మాదిరిగా తయారైంది. అవునన్నా కాదన్నా ప్రస్తుత పరిస్థితుల్లో కాపులు 90% పైగా పవన్ కళ్యాణ్ మద్దతుదారులుగా ఉన్నారు. ఇంతకాలం ఉంటే కమ్మ లేకపోతే రెడ్డి అన్నట్లుగా సీఎం పదవిని పంచుకున్నారని, ఇప్పుడు మా కాపులకు ఎందుకు ఆ పదవి రాకూడదని ఆ సామాజిక వర్గం బహిరంగంగా ప్రశ్నిస్తోంది. ఎప్పుడు వాళ్లేనా, మాకొక్కసారి కూడా ఇవ్వరా అన్నది కాపు సామాన్యుల సూటి ప్రశ్న. అయితే అధికారంపై హక్కును వదులుకునేందుకు కమ్మలు మాత్రం సిద్ధంగా లేరు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించి కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలుగు ప్రజలను కాపాడినప్పుడు సహజంగా అధికారంలో కమ్మవారికి అవకాశాలుండాలని వారంటున్నారు. రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత చౌదర్లు మాత్రమే తీసుకోగలరని వారి వాదన. పైగా బలమైన మీడియాల మద్దతు ఉండటం వారికి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. రెడ్లకు మిగతా 2 కులాలకు మధ్య ఓపెన్ ఫైట్ జరుగుతూ ఉంటే కమ్మ, కాపుల మధ్య ప్రభుత్వంలో అంతర్గత సంఘర్షణ మొదలై కూడా కొన్ని రోజులవుతోంది. తాను అధికారంలో కొనసాగేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఎంత దువ్వినా టీడీపీకి ఒక విషయంలో క్లారిటీ వచ్చేసింది. కాపులతో స్నేహం ఏమాత్రం సేఫ్ కాదని, వాళ్ళు ఎప్పటికైనా విడిపోయేవారని సగటు టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ప్రస్తుతానికి వారిదో ఆన్ హోలీ అలయన్స్. అవసరం కోసం కలిసున్నారు. వచ్చిన అవకాశాన్ని కలిసి వాడుకుంటున్నారు. అలాగని కాపులకు సీఎం పదవిపై ఆశ పోదు కదా. అవకాశం వస్తే వెన్నుపోటు పొడుచుకోవటమే అవుతుంది. కాపులను దువ్వేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. రెడ్లు వైసీపీ వైపు ఉంటారని, కమ్మవారు ఎప్పటికీ టీడీపీతోనే కొనసాగుతారని నిర్ణయానికి వచ్చేసిన బీజేపీ అధిష్టానం ఇకపై తమది కాపు పార్టీగా ప్రొజెక్టు చేసుకునేందుకు వెనకాడకపోవచ్చు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల తీరు అందుకు నిదర్శనంగా నిలుస్తూనే ఉంది కదా. నాగబాబు నామినేషన్ను పవన్ కళ్యాణ్ నేతృత్వ జనసేన ఏకపక్షంగా ప్రకటించిన తీరులోనే బీజేపీతో పాటు ఆ పార్టీ ఎజెండా ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆ పరిణామాలపై టీడీపీ నొచ్చుకున్నా మనసులో మాట బయటపెట్టేందుకు ఇది సమయం కాదని మౌనం వహించేసింది. పైగా బీజేపీకి కేటాయించిన సీటులో సోము వీర్రాజును నిలబెట్టడం కూడా కమ్మ వ్యతిరేక పరిణామమేనని చెప్పుకోవాలి. కమ్మ సోషల్ మీడియా కూడా దీనిపై ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. 5 స్థానాల్లో 2 చోట్ల ఇప్పుడు కాపు నేతలు ఎమ్మెల్సీలు అవుతున్నారు. అంటే కాపులు రాజకీయంగా ఎంత బలపడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది. కాపులు ఎప్పటికైనా బయటకు వెళ్లిపోయేవారని, అధికారం కోసం వాళ్ళు తమకు రైవల్ గా మారుతున్నారని టీడీపీ అగ్రనేతలు డిసైడ్ అయిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే ఈసారి తమ కోటాలో వచ్చిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకు, 1 ఎస్సీకి కేటాయించేశారు. కాపులను పక్కన కూర్చోబెట్టుకునే కంటే బీసీ, ఎస్సీలను ఆదరిస్తే 10 కాలాల పాటు తాము అధికారంలో ఉంటామని టీడీపీ విశ్వసిస్తోంది. పైగా ఎన్టీఆర్ హయాం నుంచి తమది బీసీల పార్టీ అని చేసుకున్న ప్రచారం ఎలాగూ పనికొస్తుందన్నది వారి విశ్వాసం. అధికారంలో మిగిలిన 4 ఏళ్లు కాపులను వారి మానాన వదిలేసి వెనుకబడిన కులాలను ప్రోత్సహించడమే కరెక్ట్ ప్రక్రియ అని కమ్మ నేతలు నిర్ణయానికొచ్చారు. ఓటు బ్యాంకులైనా పదిలంగా ఉంటాయన్నది వారి నమ్మకం. ఏదేమైనా కులో రక్షతి రక్షితః అనుకోవటమే. మిగతా వాళ్ళు అంతకన్నా చెయ్యగలిగిందేముంది? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.